హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే తక్కువ టైంతోనే దొండకాయ కోడిగుడ్డు ఫ్రై అనేది చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా సింపుల్, ఒక్క 5 నిమిషాలతోనే చూపిస్తాను. ముందుగా అయితే అరకిలో దొండకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలైతే ఆ బాండీలో వేసేసుకోవాలి. ఇప్పుడు పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ముక్కలు అనేది మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని అయితే వేసుకోండి. కారం వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. మరొక 2 నిమిషాలు కారం ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడైతే 2 కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి. మీకు ఇంకా కావాలంటే ఇంకొక కోడిగుడ్డైనా వేసుకోవచ్చు. ఈ ముక్కలకి 2 కోడిగుడ్లు సరిపోతాయని నేను 2 కోడిగుడ్లే వేసుకున్నాను. కోడిగుడ్డు వేసిన తర్వాత కదపకూడదండి, కొంచెం సేపు వదిలేసేయాలి. తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాస్తంత కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అట్టు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటవేనండి. అంతేనండి, వెరీ సింపుల్ అంటే సింపుల్గా దొండకాయ కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.